హలో, వెల్కమ్ టు డే 16 ఆఫ్ మై 30 డే పీడియాట్రిక్ సిరీస్. ఓపీడీలో పేరెంట్స్ దగ్గర నుంచి వినే చాలా కామన్ కంప్లైంట్, డాక్టర్ మా బాబు రోజు మోషన్కి వెళ్ళట్లేదు, 2-3 డేస్కి ఒకసారి వెళ్తాడు, మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు అండ్ కొన్నిసార్లు బ్లడ్ వస్తుందని. ఇవి కాన్స్టిపేషన్ సిమ్టమ్స్. పిల్లల్లో కాన్స్టిపేషన్ రావడానికి కామన్ రీజన్స్ ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. పిల్లల్లో కాన్స్టిపేషన్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే, 1 వాళ్ళ డైట్లో ఫైబర్ తక్కువ ఉండడం, 2 వాటర్ సరిగ్గా తాగకపోవడం, 3 సాలిడ్స్ తక్కువ తిని మిల్క్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం, 4 జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, 5 ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, 6 స్కూల్ గోయింగ్ కిడ్స్లో వాళ్ళు మార్నింగ్ లేట్గా లేచి స్కూల్కి రష్ అయ్యే టైంలో వాళ్ళకి మార్నింగ్ వాష్రూమ్ యూస్ చేసే టైం ఉండదు. సో వాళ్ళు స్టూల్స్ని హోల్డ్ చేయడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఎలా అడ్రస్ చేయాలి? 1 వాళ్ళ డైట్లో ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయండి. ఫ్రూట్స్ లైక్ పపాయ, పియర్స్, బనానా, యాపిల్ లాంటివి పిల్లలకి కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. 2 వాటర్ ఎక్కువ తాగేలా ఎంకరేజ్ చేయండి. 3 జంక్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వీక్లీ వన్స్ కన్నా ఎక్కువ ఇవ్వకండి. 4 మిల్క్ ఇన్ ఎ డే 300 to 500 ml మిల్క్ కన్నా ఎక్కువ ఇవ్వకండి. 5 రోజులో మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. 6 స్కూల్ గోయింగ్ కిడ్స్లో మార్నింగ్ రిలాక్స్డ్గా ఉండేలా చూడండి, సో దట్ వాళ్ళకి వాష్రూమ్ యూస్ చేసే టైం ఉంటుంది. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మీ పిల్లలకి కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఇవ్వండి. ఒకవేళ ఇవి ఫాలో అయ్యాక కూడా మీ పిల్లలకి కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.